ప్రతి ఒక్క జీవితంలో బర్కత్ అనేది చాలా అవసరం. చాలా మంది బాధ ఏంటంటే మా జీవితంలో బర్కత్ లేదు, మా సంపాదనలో బర్కత్ లేదని. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. నేటి అంశం బర్కత్ను దూరం చేసే 10 రకాల ఆచరణలు. బర్కత్కు మిటా దేనే వాలే 10 అమాల్. ఎలాంటి ఆచరణల వల్ల బర్కత్ దూరం అవుతుందో మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రతి ఒక్క జీవితంలో బర్కత్ అనేది చాలా అవసరం. మనిషి లక్షలు సంపాదించినా, కోట్లు సంపాదించినా జీవితంలో బర్కత్ అనేది లేకపోతే ఏమీ ఉపయోగం ఉండదు. సమాజంలో కొంతమంది కేవలం నెలకి 10,000 సంపాదిస్తారు, కానీ వాళ్ళ జీవితంలో బర్కత్ ఉంటుంది. కానీ కొంతమంది లక్షల రూపాయలు సంపాదిస్తారు, కానీ వాళ్ళ జీవితంలో బర్కత్ ఉండదు. ఎటు చూసినా ఖర్చులే ఖర్చులు, ఏదో విధంగా డబ్బులు ఖర్చు అయిపోతూనే ఉంటాయి, మిగలవు, బర్కత్ ఉండదు. చాలా మంది బాధ ఏంటంటే మా జీవితంలో బర్కత్ లేదు, మా సంపాదనలో బర్కత్ లేదని. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎలాంటి ఆచరణల వల్ల మీ జీవితంలో నుండి బర్కత్ వెళ్ళిపోతుందో తెలుసుకోండి. మన జీవితంలో బర్కత్ ఉంటే నెలకి 1000 రూపాయలు సంపాదించిన మనిషి సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు మనం బర్కత్ను దూరం చేసే ఆచరణల గురించి తెలుసుకుందాం. మొదటిది, అల్లా ఇచ్చిన సంపద పట్ల తృప్తి చెందకపోవడం. ఎవరైతే అల్లా ఇచ్చిన సంపద పట్ల, రిజ్క్ పట్ల తృప్తి చెందరో వారికి బర్కత్ ఉండదు. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 9311. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే అల్లా ఇచ్చిన సంపద పట్ల తృప్తి చెందరో వారి జీవితంలో బర్కత్ ఉండదు. కొంతమందికి అల్లా ఎంతో ఇస్తాడు, అయినా వారికి తృప్తి అనేది ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాంటి వారి జీవితంలో బర్కత్ ఉండదు. అల్లా ఇచ్చిన రిస్క్ మీద రాజీ అవ్వాలి. రెండోది, సిలారహమీ నాకర్ణ, అంటే బంధుత్వాలను తెంచుకోవడం వల్ల బర్కత్ ఉండదు. చాలా మంది చిన్న చిన్న కారణాలకే బంధుత్వాలను తెంచుకుంటుంటారు. అలాంటి వారి జీవితంలో బర్కత్ ఉండదు. ఎవరైతే బంధుత్వాలను తెంచుకుంటారో వారు స్వర్గంలో ప్రవేశించరు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2067. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే తమ సంపదలో బర్కత్ కోరుకుంటున్నారో, ఎవరైతే తమ వయసులో బర్కత్ కోరుకుంటున్నారో వారు బంధుత్వాలను కలుపుకోవాలి. అంటే సిలారహిమి చేయాలి. ఎవరైతే బంధుత్వాలను కలుపుకుంటారో, బంధుత్వాలను కాపాడుకుంటారో అలాంటి వారి సంపదలో బర్కత్ ఉంటుంది, వారి యొక్క వయస్సులో కూడా బర్కత్ ఉంటుంది. మూడోది, వేరువేరుగా అన్నం తినడం. చాలా మంది ఏంటంటే విడివిడిగా అన్నం తింటుంటారు, కలిసి తినరు. ఎప్పుడైతే విడివిడిగా భోజనం చేస్తారో వారికి బర్కత్ ఉండదు. కలిసి తింటేనే బర్కత్ ఉంటుంది. అబూ దావుద్ హదీస్ నెంబర్ 3764. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, కలిసి భోజనం చేస్తే వారికి బర్కత్ లభిస్తుంది. నాలుగోది, ఈమాన్ మరియు తక్వా లేకపోవడం. అంటే బలమైన విశ్వాసం, సరైన భయభక్తులు లేకపోవడం వల్ల కూడా బర్కత్ ఉండదు. సూర ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత్ నంబర్ 96. అల్లా తెలియజేస్తున్నాడు, ఈ బస్తీలో నివసించే వాళ్ళు గనుక విశ్వసించి భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మేము వారి కోసం భూమి ఆకాశాల శుభాలను తెరిచే వాళ్ళము. అంటే సరైన విశ్వాసం, అదేవిధంగా భయభక్తులు ఉంటే అల్లా బర్కత్ను ప్రసాదిస్తాడు. ఐదోది, సూర్య బకరా పారాయణం వదిలివేయడం. ఎవరైతే సూర్య బకరా యొక్క పారాయణాన్ని వదిలివేస్తారో వారికి కూడా బర్కత్ లభించదు. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1874. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు మీ ఇంట్లో సూర్య బకరా పారాయణం చేస్తుండండి, దానివల్ల మీకు బర్కత్ లభిస్తుంది. ఆరోది, పెద్దవాళ్ళని గౌరవించడం, వాళ్ళను పట్టించుకోవడం వల్ల మనకు బర్కత్ లభిస్తుంది. సిల్సిలా హదీసే సహీహా హదీస్ నంబర్ 2729. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, పెద్దవారిని గౌరవించడం వల్ల, వారిని పట్టించుకోవడం వల్ల బర్కత్ లభిస్తుంది. అంటే బుజుర్గోకి కదర్ కర్ణ. ఏడోది, వడ్డీ వ్యాపారం చేయడం, వడ్డీ డబ్బులతో బిజినెస్ చేయడం, దీనివల్ల బర్కత్ ఉండదు. సూర బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 276. అల్లా వడ్డీని హరింపజేస్తాడు, దాన ధర్మాలను పెంచుతాడు. అంటే ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తుంటారో, ఎవరైతే వడ్డీకి తెచ్చిన డబ్బులతో బిజినెస్ చేస్తుంటారో వారి జీవితంలో బర్కత్ అనేది ఉండదు. ఎనిమిదోది, తూనికల్లో మోసం చేయడం. ఎవరైతే తూనికల్లో మోసం చేస్తుంటారో అలాంటి వారికి కూడా బర్కత్ ఉండదు. సునన్ ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 4019. ఈ హదీస్ ప్రకారం ఎవరైతే తూనికల్లో, కొలతల్లో మోసం చేస్తారో వారికి బర్కత్ అనేది ఉండదు, ఆ సమాజంలో కూడా బర్కత్ ఉండదు. 9, పనికిరానటువంటిది, బలహీనమైనటువంటిది, ఇంకా ఎలాంటి విలువ లేని వాటిని సదకాగా ఇవ్వడం వల్ల, జకాత్గా ఇవ్వడం వల్ల వారికి బర్కత్ ఉండదు. సునన్ నసాయి హదీస్ నంబర్ 2460. ఒక వ్యక్తి బలహీనమైన ఒంటెను జకాత్గా ఇస్తాడు. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేస్తారు, వల్ల ఇతను ఒంటెల్లో బర్కత్ను ఇవ్వద్దు. ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది,
ఎవరైతే పనికిరాని బలహీనమైన వాటిని సదకాలుగా జకాత్గా ఇస్తారో వారికి బర్కత్ ఉండదు. 10 జకాత్ ఇవ్వకపోవడం వల్ల బర్కత్ ఉండదు. ఇబ్నె మాజా హదీస్ నంబర్ 4019. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, జకాత్ ఇవ్వకపోతే అల్లా ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. ఒకవేళ భూమి మీద జంతువులు లేకపోతే ఆకాశం నుండి ఒక్క చుక్క వర్షం కూడా కురవదు. వర్షం ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో తెలుసు. వర్షం అనేది లేకపోతే ప్రతి ఒక్కరు కరువు కాటకాలలో మునిగిపోతారు. సరి అయిన సమయంలో వర్షం కురవడం అనేది ఒక రకంగా బర్కత్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే అర్హులు ఉన్నారో వారు జకాత్ ఇవ్వాలి. 11 అత్యాశ వల్ల బర్కత్ లభించదు. ఎవరికైతే హిర్స్ లాలచ్ ఉంటుందో వారికి బర్కత్ ఉండదు. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 1472. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అత్యాశ వల్ల బర్కత్ అనేది లభించదు. అంతా నాకే కావాలా, ఎవరికైతే హిర్స్ లాలచ్ ఉంటుందో అలాంటి వారికి బర్కత్ ఉండదు. 12 ఎవరైతే పాపాలు చేస్తారో అలాంటి వారికి కూడా బర్కత్ ఉండదు. అంటే ఎక్కువగా పాపాలు చేయడం వల్ల వారికి బర్కత్ ఉండదు. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 5583. ఈ హదీస్ ప్రకారం ఎవరైతే ఎక్కువగా పాపాలు చేస్తుంటారో వారికి బర్కత్ అనేది ఉండదు. 13 ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు లేదా భోజనం తినేటప్పుడు బిస్మిల్లాని ప్రారంభించకపోతే వారికి కూడా బర్కత్ అనేది ఉండదు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 5262, సహీ ముస్లిం హదీస్ నంబర్ 5259. ఈ 2 హదీసుల ప్రకారం ఎవరైతే తినేటప్పుడు బిస్మిల్లాని ప్రారంభించరో, అదేవిధంగా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు బిస్మిల్లా అని చెప్పరో వారిలో కూడా బర్కత్ అనేది ఉండదు. 14 అబద్ధాలు చెప్పి అబద్ధపు ప్రమాణాలు చేసి ఎవరైతే వ్యాపారం చేస్తారో వారికి కూడా బర్కత్ అనేది ఉండదు. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 2087, సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 2110. ఈ 2 హదీసుల ప్రకారం ఎవరైతే మోసం చేసి అబద్ధాలు చెప్పి అబద్ధపు ప్రమాణాలు చేసి సరుకును అమ్ముతారో వారికి బర్కత్ ఉండదు. 15 ఎవరైతే అవసరం లేనప్పటికీ తమ ఆస్తులు అమ్ముకుంటారో అలాంటి వారికి కూడా బర్కత్ ఉండదు. సిల్సిలా హదీసే సహీహా హదీస్ నంబర్ 1171. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే అవసరం లేనప్పటికీ తమ ఆస్తులు అమ్ముకుంటారో వారికి బర్కత్ ఉండదు. 16 అల్లాకి విధేయత చూపకపోవడం. ఎవరైతే అల్లాకి విధేయత చూపరో అంటే అల్లాకి ఇతాత్ చేయరో వారికి కూడా బర్కత్ అనేది ఉండదు. సహీ అల్ జామీ హదీస్ నంబర్ 2742. ఈ హదీస్ ప్రకారం ఎవరైతే అల్లాకి ఇతాత్ చేయరో అంటే అల్లా యొక్క మాటలు వినరో, అల్లాకి విధేయత చూపరో వారి జీవితంలో కూడా బర్కత్ అనేది ఉండదు. ఇప్పటివరకు మనం 16 రకాల ఆచరణలు తెలుసుకున్నాం. ఈ ఆచరణ వల్ల మన జీవితంలో బర్కత్ అనేది లభించదు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో బర్కత్ అనేది అవసరం. తప్పకుండా ఈ విషయాలపై ఆచరించే ప్రయత్నం చేయండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అయినటువంటి తల్బినాను కూడా తినే ప్రయత్నం చేయండి. తల్బినా అనేది ప్రవక్త ముహమ్మద్ వారు వ్యాధిగ్రస్తులకు సిఫార్సు చేసిన ఆహారం. తల్బినా అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది. తల్బినా వల్ల ఊహించని లాభాలు ఉన్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఎవరైనా తల్బినా తినొచ్చు. తల్బినా వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. తల్బినా వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది. పిల్లలు లావు పెరగకపోయినా, హైట్ పెరగకపోయినా, సరిగా తినకపోయినా తల్బినా తినిపించండి. తల్బినా అనేది న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మా దగ్గర న్యాచురల్ సహజ సిద్ధమైన తల్బినా అనేది అందుబాటులో ఉంది. కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తప్పకుండా తల్బినా ఒక్కసారైనా తినే ప్రయత్నం చేయండి. తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ భూమి మీద ఉన్న ఒక అద్భుతమైన ఔషధం జంజం నీళ్లు. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది. జంజం నీరు వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయి. ఎందుకంటే జంజం నీరులో స్వస్థత ఉంది. చాలామంది పెద్ద పెద్ద వ్యాధులతో బాధపడేవారు ఈ జంజం నీరు రెగ్యులర్గా తాగడం వల్ల ఎన్నో వ్యాధులు నయమయ్యాయి. జంజం నీరు అనేది ఒక అద్భుతం, మిరాకిల్. మీరు ఎంతో ఖర్చు పెట్టుంటారు, ఎన్నో హాస్పిటల్ తిరుగుంటారు. తప్పకుండా జంజం నీరు కూడా తాగే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే మీ ఇంటి వద్దకే పంపించబడను తక్కువ ధరలో. మీకు స్వచ్ఛమైన జంజం నీరు ఏదైతే మక్కాల్లో లభిస్తుందో అవి కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ బంధుమిత్రులకి, స్నేహితులకి, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్.